మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. రైతు కష్టానికి ఫలితం దక్కినప్పుడే దేశ ఆర్థిక ఆహార పరిస్థితి బాగుంటుంది. ఆత్మకూరులో ఘనంగా నిర్వహించిన రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. భారతదేశ రైతు సంఘం 90వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదట మున్సిపల్ బస్టాండ్ సమీపంలో ఆత్మకూరు మండలం మాజీ రైతు సంఘ నాయకులు చేవూరు రామకృష్ణారెడ్డి గారు పతాక ఆవిష్కరణ గావించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆల్ ఇండియా రైతు సంఘం ఆత్మకూరు నియోజకవర్గ కన్వీనర్ ప్రముఖ అడ్వకేట్ కెవి శేషారెడ్డి గారు, తెలుగుదేశం రైతు సంఘం నాయకులు తుమ్మల చంద్రారెడ్డి గారు, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీపతి గారు, కేవీపీఎస్ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మిగిలిన దేశాల కన్నా భారతదేశంలో దేశానికి వెన్నెముక రైతే అనే నానుడి ప్రస్తుత పరిస్థితుల్లో కనుమరుగవుతుందని రైతు నాయకులు తెలిపారు. రైతు పంట పండించుకోవడం కన్నా గిట్టుబాటు ధర తెచ్చుకున్నందుకే రైతు తీవ్రంగా కష్టపడుతున్నారని తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని తూర్పు వీధి, పంట వీధి, వెంకట్రావుపల్లె, నల్లపురెడ్డిపల్లె, బట్టేపాడు గ్రామ రైతులు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు కావాల్సిన అవసరాల యొక్క వాటి కోసంగా మనందరం రైతులందరూ ఐకమత్యంగా పనిచేయాలని చెప్పి సుమారు 90 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు సంఘం ఈరోజు ఉదయ కమ్యూనిస్టులు అందరం కలిసి దీని మీద పోరాడినాం. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రాగానే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. అయితే రైతులందరూ కూడా ఏకమత్యమై ఏ రోజైతే బయటకు వస్తారో రైతులకు న్యాయం జరగాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా ఆ రోజు కూడా పోరాడాం. ఈ రోజు కూడా మేము కూడా అధికారంలో ఉన్నా సరే మొన్న రైతులు పండించిన పంటకు ధాన్యం చాలా వరకు గోతాలన్నీ కూడా మేము రైతుల తరఫున నేను కూడా మన సోదరుడు మన లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు అలాగే నాగన్న చాలా మంది పోయి మన ఎంఆర్ ఆఫీస్ కూడా మనం రైతులకు గోతాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. రైతుకు మద్దతు ధర అయితే ఇప్పుడున్నటువంటి రేటు ఆ మద్దతు ధర రేటు వాళ్ళకు రైతులకు సరిపోదు. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి. రైతు ప్రతి సంవత్సరం కూలీలు పెరుగుతున్నాయి, కానీ మద్దతు రేటు మాత్రం పెరగట్లేదు. మద్దతు రేటు మ్యాక్సిమం 26 నుంచి 30 వేల రూపాయలు ఏ రోజైతే మరి రైతు మద్దతు రేటు వస్తుందో ఆ రోజు 1000 నుంచి 2000 రూపాయలు మనకు రైతులు దళాలు కూడా కొంటారు. రైతుల దగ్గర డైరెక్ట్ గా ఏ రోజు ప్రభుత్వం కొంటుందో పచ్చి ధాన్యాన్ని కొంటే తప్పక, లేదంటే ఎండబోసిన ధాన్యాన్ని కొనేదానికి చాలా వరకు వెసులుబాటు మరి కల్పించడంలో ఏ ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా కల్పిస్తే ఆ రోజే నిజమైన రైతు బాగుపడే రోజు వస్తుందని చెప్పి కూడా మీ అందరి తరఫున నేను ఒక రైతుగా చెప్తున్నాను. మేము రైతు ప్రభుత్వం, రైతులను అందరం ఎక్కిస్తాం, జై కిసాన్ జై జవాన్ అని చెప్పి నినాదాలు ఇచ్చి ఆచరణలో ఈరోజు రైతుల్ని పూర్తిగా దెబ్బ కొట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఏ పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు. సంవత్సరం రోజులు రైతులు 10 లక్షల మంది ఢిల్లీ ముట్టడిస్తే ఆ రోజు మాట ఇచ్చిన ప్రధానమంత్రి ఈ రోజు మాట తప్పి మళ్ళీ గిట్టుబాటు ధర అసలు మాట్లాడటం లేదు. కౌలు రైతు సంఘం వాళ్ళ మాట మాట్లాడటం లేదు. రైతులంతా దివాళా తీసే పరిస్థితి. రాబోయే కాలంలో రైతులు మేల్కొని మళ్ళీ మోకాటి దండేసి పోరాటానికి సిద్ధపడకపోతే, మరొక స్వతంత్ర పోరాటం నడకపోతే మన రైతులు వాళ్ళ భూమి మీద నిలబడే పరిస్థితి లేదు. రైతులు ఐక్యం కావాలా. రైతులు, కార్మికులు, కౌలు రైతులు, కర్షకులు అందరూ ఐక్యమై నిరంతరం పోరాటం తప్పితే సమస్య పరిష్కారం కాదు. ఆ విధంగా రైతులు బలపడతారని, రైతులు ఉద్యమానికి ముందుకు వస్తారని ఈ రోజు రైతు దినోత్సవం రోజు ప్రమాణం చేస్తూ రైతులందరూ ఐక్యం చేయడానికి భారతదేశం మొత్తం కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ మనం ఈ జెండాని ఎగరేసుకుంటున్నాం. రైతు సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నవి, ఇవి ఇంకా అవే కొనసాగుతూనే ఉన్నవి. ఈ రోజు కూడా రైతులు అనేక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నారు. అత్యంత మన దేశంలో ఇంతవరకు ఎటువంటి ఉపద్రవం వచ్చినప్పటికీ కూడాను ఈ దేశ యొక్క ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నది రైతులే. కానీ ఎన్ని ఉపద్రవాలకు కూడా బలవుతున్నది కూడా రైతులే.
అందువల్ల ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నటువంటి రైతుకు అండగా మొత్తం రైతులందరూ ఒకటయ్యి వాళ్ళు పండించేటువంటి పంటకి గిట్టుబాటు ధర ఉండాలని, వాళ్ళు పండించేటువంటి మొత్తం వ్యవసాయ భూములకు నీరు అందాలని, వారి వ్యవసాయానికి తగినటువంటి సబ్సిడీలు అందాలని, వారి వ్యవసాయానికి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం ఇవ్వాలని, ఆ రకంగా వాళ్ళు పండించిన పంటను గిట్టుబాటు ధర ఇచ్చి ఆ రకంగా ఈ దేశం యొక్క వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకపోయినట్టయితే, ఇది ప్రధానంగా వ్యవసాయమైనటువంటి దేశం కాబట్టి ఈ దేశం ముందుకు పోవాలన్నట్టయితే వ్యవసాయం తప్ప మరో మార్గం లేదు. ఈ మధ్య కాలంలో సుమారు 65 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం కలిగినటువంటి వ్యవసాయ రంగం మీద ఈ రోజున ప్రపంచ కుబేరుల కన్ను పడిందని, దానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాల్లో మార్పులు వస్తున్నాయనేటువంటి అనేక వార్తలు వస్తున్నాయి. ఈ రోజు కూడాను ఇక్కడుండే మిత్రులకు చాలా మందికి తెలుసు రోజువారీ సమస్యలు ఏమిటనేటువంటిది. వీటన్నిటి మీద మొత్తం రైతులు ఏకోన్ముఖమై రాజకీయాలు పక్కన పెట్టి తమ నేలను కాపాడుకోవడానికి, తమ వృత్తిని కాపాడుకోవడానికి, తమ యొక్క ఆదాయాన్ని కాపాడుకోవడానికి, ఈ రోజున రైతుకు ఉన్నటువంటి వారి గుర్తింపు నిలబెట్టుకోవడానికి అందరూ కలిసి కృషి చేయవలసిందిగా మనం అందరం మొత్తం రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తూ నేను విరమిస్తున్నాను.